ఈరోజు వీడియోలో కుంభమేళాలో మౌని అమావాస్య ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించుచున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29న బుధవారం నాడు వచ్చింది. ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి. వీటిలో పుష్యబహుళ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనినే మనం మౌని అమావాస్య అంటారు. ఆ రోజున చేసే నదీ స్నానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈసారి మౌని అమావాస్య సమయంలో మహాకుంభమేళా జరుగుతుంది కాబట్టి రేపు ఇక్కడ 3 రాజస్నానాలను నిర్వహిస్తారు. ఈరోజు చేసే నది స్నానం సార్థం వంటి పూర్వీకుల అనుగ్రహంతో పితృదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. రాజస్నానం చేసేవారు ముందుగా గంగమ్మకు నమస్కారం చేసుకొని ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం తీసుకొని నదిలో కలిపి ముందుగా ముక్కును మూసుకొని నదిలో 3 సార్లు మునగాలి. అనంతరం దోసిటితో నీటిని తీసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి బయటికి రావాలి. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి నదిలో దీపం వదలాలి. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తు చేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులకు ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.